పార్లమెంటు సమావేశాలకు ముందుగా టీడీపీ వ్యూహాత్మక అడుగులేస్తోంది. కేంద్రంపై పోరాటంలో తనకు కాంగ్రెస్ కలర్ అంటకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక హోదా కోసం విభజన సమస్యల పరిష్కారానికి టీడీపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా నాన్ బీజేపీనే కాదు నాన్ కాంగ్రెస్ పార్టీలని కోరాలని డిసైడ్ అయింది. గతంలో కాంగ్రెస్ మద్దతు కూడా కోరిన టీడీపీ ఈసారి మాత్రం ఆ పార్టీని కూడా పక్కన పెట్టేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ స్టేట్ వాయిస్ వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది టీడీపీ. ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయంగా పార్లమెంట్ సమావేశాలను తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా అడుగులేస్తోంది. గతంలో మాదిరిగానే ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలని టీడీపీ డిసైడ్ అయింది. లోక్సభలో వైసీపీ ఎంపీలు ఎలాగూ ఉండరు కాబట్టి మొత్తం మైలేజ్ తన ఖాతాలకు వచ్చే విధంగా ప్రణాళికలు రచించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంపీలు వివిధ పార్టీల అధినేతలు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ మద్దతు కోరిన టీడీపీ ఎంపీలు తాజాగా డీఎంకే మద్దతును కోరారు. చెన్నైలో డీఎంకే ఎంపీ కనిమొళిని కలిసి చంద్రబాబు ఇచ్చిన లేఖను ఆమెకు అందజేసి పార్లమెంట్లో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. We've all been with them. The DMK has extended its support and we've said that we are with them to get justice for Andhra Pradesh. They are not asking for anything else but whatever was promised in the floor of the house when the state was divided into two. In spite of a lot of heartburn and heartache, the state was divided and there were promises made to the people of Andhra which has not been delivered till today. కేంద్రంపై తమ పోరాటం కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా ఉందనే విమర్శలు గుప్పించేందుకు బీజేపీ వైసీపీలు సిద్ధంగా ఉన్నాయని అంచనాకు వచ్చిన చంద్రబాబు గత సమావేశాలకు భిన్నమైన వ్యూహాన్ని రచించారు. అందుకే కేంద్రంపై పోరాటానికి మద్దతు కోరే అంశంలో కాంగ్రెస్ ను దూరంగా పెట్టాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ టీడీపీలు కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని బీజేపీ వైసీపీలు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. టీడీపీని కాపాడేందుకు వైసీపీని టార్గెట్ చేసేందుకే కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ తిరిగి పార్టీలోకి తీసుకుందనే ప్రచారాన్ని వైసీపీ చేస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ మద్దతు కోరితే రాజకీయంగా అనేక విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుందనేది టీడీపీ ఆందోళన. రేపు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ చేసేటువంటి విధానాన్ని మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మీ సంఘీభావం ప్రకటించండి, మీ మద్దతు కోరాం. మేము వారందరూ కూడా ఏచూరి గారు కానీ రాజా గారు కానీ ఇప్పుడు మరి శరద్ పవార్ గారు కానీ తప్పనిసరిగా మాకు మద్దతు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క పార్టీలు వారు మా సభ్యులు ఎవరైతే కలుస్తున్నారో వారందరూ కూడా మాకు గట్టిగా హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి రేపు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశాల్లో కానీ రేపు రాత్రి మరి లోక్సభ సభ్యులతో జరిగేటువంటి సమావేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విధానాన్ని మేము గట్టిగా కోరాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఎల్లుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అవిశ్వాస తీర్మానాన్ని కానీ అడ్జర్న్మెంట్ మోషన్ కానీ మరి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి మరి దిగొచ్చేటువంటి విధంగా మేము నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే సమయంలో మేధావి వర్గాన్ని రాజకీయంగా సైలెంట్ అయిన సీనియర్ పొలిటీషియన్స్ ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సబ్బమహరి, లగడపాటి, కొనతాల వంటి వారితో ప్రభుత్వ పరంగా టచ్ లో ఉంటున్నారు. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను సెక్రటేరియట్ కు ఆహ్వానించిన చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఉండవల్లికి మంచి పట్టు కూడా ఉంది. ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతల సలహాలు అవసరమని భావిస్తోంది. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నినాదంతో పాటు మాజీ రాజకీయ నేతలు మేధావి వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం, వారి సూచనలు పాటించడం వల్ల కేంద్రంపైన బీజేపీ అధినాయకత్వంపై చేస్తున్న పోరాటానికి ప్రజల్లో మరింత ఇమేజ్ లభిస్తుందని భావిస్తోంది టీడీపీ. తద్వారా పొలిటికల్ మైలేజ్ పెరగడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు మరింత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.